లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నెక్స్ట్ సుడా చైర్మన్ ఎవరు? కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సుడా చైర్మన్ పదవి. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మరొకసారి అవకాశం దక్కుతుందా, లేక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేస్తుందా? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల మధ్య జరుగుతున్న ముఖ్య సమీకరణాలు ఏంటి? ఫైనల్లీ సుడా పీఠాన్ని అధిష్ఠించబోయే నాయకుడు ఎవరు? కరీంనగర్ తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట మున్సిపాలిటీలు దాదాపు 140 గ్రామాల అభివృద్ధి కోసం 2017లో ఏర్పాటు చేసిన శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సుడా ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుడా చైర్మన్ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఆ పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరోసారి అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుడా చైర్మన్ పదవిని దక్కించుకున్న ఆయన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కోసం తాను చేసిన సేవలు, 2 ఏళ్లుగా సుడా చైర్మన్ గా నిర్వహించిన బాధ్యతల ఆధారంగా తనకు రెన్యువల్ ఖాయమని ఆయన భావిస్తున్నారు. అయితే ఈసారి సమీకరణాలు మారుతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం పొడిగింపుపై ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన పార్టీ అధిష్టానికి విధేయుడిగా, వివాద రహిత నాయకుడిగా గుర్తింపు పొందారు. సీఎం రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులతో పాటు జిల్లాలోని పలువురు ముఖ్య నేతల మద్దతు కూడా ఆయనకు ఉందనే ప్రచారం సాగుతోంది. మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొన్నంతో సఖ్యతతో ఉంటున్నారు. అదేవిధంగా 2 ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఈ విషయంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సిఫార్సులు కూడా ఈ నియామకంలో కీలకంగా మారనున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ కూడా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్, హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు వెల్చాల రాజేందర్ రావు మరియు వనిదల ప్రణవ్ సైతం తమ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుడా చైర్మన్ పదవి రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మరో అవకాశం దక్కుతుందా, లేక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అదృష్టం వరించనుందా, లేదా మరో కొత్త పేరు తెరపైకి వస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది, సుడా చైర్మన్ పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి.